హాయ్ అండి. మనం వెండి వస్తువులని కొంచెం క్లీన్ చేసుకోవాలంటే కష్టమే. అందులో పూజా సామాను క్లీన్ చేయాలంటే ఇంకా కష్టమే. ఎందుకంటే వాటికి డిజైన్స్ అలా అయితే ఉంటాయి కదా. ఎప్పుడైనా కానీ మనం పూజా సామాను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని లోపల పెట్టేసేసుకోవాలి. మనం కానీ బయట కానీ పెట్టేసామనుకోండి చాలా బ్లాక్గా అయిపోతాయి, పైన నల్లగా అనేది పట్టేస్తే మనకు కడగడానికి కూడా కష్టమైద్ది. అలా నల్లగా అయితే నేను ఇది చాలా రోజులు అయింది పెట్టి బయట, ఎప్పటికప్పుడు క్లీన్ చేద్దామని అలాగే పోతుంది. ఈరోజు అయితే క్లీన్ చేశాను. చాలా సింపుల్, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే శుభ్రం క్లీన్ చేసుకోవచ్చు. నీట్గా తెల్లగా అనేది వచ్చేసిద్ది. దానికల్లా స్టవ్ అయితే ఆన్ చేసేసి కొంచెం నీళ్ళు అయితే పెట్టాలి. అలాగే ఆ నీళ్ళల్లో కొంచెం లైట్గా సరుపు, ఇంట్లో మనం ఏ సరుపు అయితే వాడుకుంటామో సేమ్ అదే, అలాగే బేకింగ్ సోడా, నిమ్మకాయ అయితే వేసేసి ఒక 10 మినిట్స్ అయితే సరుపు అంతా మనకి కరిగేంత వరకు అయితే ఉంచుకున్న తర్వాత మనం వేటిని అయితే క్లీన్ చేయాలనుకున్నామో వాటిని అయితే ఇలా ఈ వాటర్లో అయితే వేయాలి. ఈ వాటర్లో వేసేసి ఒక 10 మినిట్స్ అయితే వదిలేయాలి. అలా 10 మినిట్స్ అయితే వదిలేసిన తర్వాత మనం నీళ్ళంతా చల్లారిన తర్వాత వీటిని అయితే స్క్రబ్బరు లేకపోతే పేస్ట్తో అయినా మనం శుభ్రంగా, లేకపోతే ఇంట్లో అంట్లు కడుక్కుంటాం కదా అలాంటి వాటితో అయినా కానీ నీట్గా పైన ఇంకోసారి వాష్ చేసుకుంటే మనకి పూజా సామాన్ అనేది చాలా నీట్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనం పూజా సామాన్ని ఇప్పుడు వాష్ చేసుకొని బయట అయితే పెట్టుకోకూడదు. నీట్గా కడుక్కున్న తర్వాత అయినా కానీ తీసుకొని లోపలైతే పెట్టేయాలి. ఇలా బయటికి పెడితే ఏంటంటే బయట ఈ గాలి వల్ల వీటి వల్ల మనకు మళ్ళీ నల్లగా అయిపోతాయి. మనం వాటిని వాడకపోయినా పూజా సామాన్ అనేవి నల్లగా అయిపోతాయి. ఎప్పుడైనా కానీ వాటిని కడుక్కున్న తర్వాత నీట్గా అయితే పక్కన పెట్టేసేయాలి. ఇట్లా నేను కొంచెం నీళ్ళు మరిగించిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేశాను. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వాటన్నిటిని చల్లారిన తర్వాత అదిగంటే బ్రష్ అయితే తీసుకున్నా, లిక్విడ్ అయితే ఉంది. ఇందాక సర్ఫ్ కొంచెం ఉంటే వేసేసాను. ఇప్పుడు లిక్విడ్ తోటి ఇలా వాటిని మొత్తాన్ని నీట్గా అయితే వాష్ చేసుకుంటున్నాను. ఇవైతే మనం కొంచెం నిదానంగా ఓపికతో అయితే వాష్ చేసుకోవాలి. ఇలా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా అయితే అయిపోయిద్ది. ఇలా నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. ఇదే కాకుండా మనకు కావాలంటే స్క్రబ్బర్తో అయినా వాష్ చేసుకోవచ్చు. ఇలా స్క్రబ్బర్తో అయినా సర్ఫ్ వేసేసుకొని, లేకపోతే టూత్ పేస్ట్ వేసుకొనైనా మనం ఇలా నీట్గా అయితే వాష్ చేసుకోవచ్చు. టూత్ పేస్ట్తో నేను చేయట్లేదు ప్రజెంట్. మామూలుగా అయితే టూత్ పేస్ట్తో చేయొచ్చని నేను ఇదివరకు ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో అయితే టూత్ పేస్ట్తోనే క్లీన్ చేశాను. చాలా బాగా అయితే పోయింది. మన పైన నల్లగంతా పోయి తెల్లగా కనిపిస్తే మనకి కొత్త వాటిలాగా ఉంటాయి అంటే మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే కొత్త వాటిలాగా ఉండాలి, కానీ నార్మల్గా దానిపైన ఉన్న నల్లగా పట్టిందంతా పోయి చాలా బాగుంటాయి మనకి. ఇలా ఏంటంటే నీట్గా అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటైతే వాష్ చేసేసుకొని ఇలా నీళ్ళల్లో అయితే వేసేసుకోవాలి. సపరేట్ వేరే నీళ్ళల్లో అవి కూడా మళ్ళీ ఆ సపరేట్ నీళ్ళల్లో వేసి మళ్ళీ ఇంకా వేరే మంచి వాటర్ తోటి అయితే ఇలా 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత తీసుకొని పక్కన పెట్టేసేసి మనకి పొడిగుడ్డతోటి, మెత్తటి పొడిగుడ్డతోటి ఎక్కడ తడి అనేది లేకుండా నీట్గా మొత్తం వాష్ చేసుకొని, అంటే నీట్గా మొత్తం తుడిచేసేసుకొని పక్కనైతే పెట్టేసేసుకోవాలి. ఇదిగండి ఇలా మనకి ఈ తెచ్చుకున్న తర్వాత ఎక్కడ పొడి అనేది లేకుండా మొత్తం తడిగొడ్డ పెట్టేసేసి మొత్తం నీట్గా అయితే తుడుచుకోవాలి. ఆల్మోస్ట్ మీరు చూస్తున్నారు కదా, ఇందాకున్నంత బ్లాక్ అయితే లేదు, చాలా ఉరికిపోయింది. ఒక రెండిటికి మాత్రం కొంచెం కలర్ చేంజ్ అయింది. ఎందుకంటే నేను వాటిని ఒక దాంట్లో ఇంకోటి అయితే వేసాను. వాటి వల్ల ఏంటంటే కలర్ అసలు చేంజ్ అవ్వాలి, లోపల సేమ్ అలాగే ఉంది. మిగతా మాత్రం అన్నీ తెల్లగా అయితే వచ్చేసాయి. మనకు కొత్తగా కొన్న వాటిలాగా లేకపోయినా నార్మల్గా చాలా తెల్లగా అయితే ఉన్నాయి. కొత్తలాగా ఉంటాయి అనేది మాత్రం నేనైతే చెప్పలేను. సో ఇది ఫ్రెండ్స్ చాలా సింపుల్. బయట అయితే ఎక్కువ కాలం ఉంచమాకండి. బయట ఉంచడం వల్లే నాకైతే ఇలా అయింది. లేకపోతే నార్మల్గా అయితే చాలా బాగున్నాయి. ఇదివరకు వాష్ చేస్తే చాలా బాగా వచ్చినాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.